నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీజేపీ అయితే తన సత్తాను చాటుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 22 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా భావిస్తూ తెలంగాణలో వచ్చే ఎలక్షన్లో 2029లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎం సెలక్షన్లో తన తడాకాను చూపించి ఆ తర్వాత వచ్చేటువంటి శాసనసభ ఎలక్షన్ పైన ఫోకస్ చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు అంటే మరింత సమాచారం మనతో అందించడానికి బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చాయో వచ్చిన తర్వాత మోడీ సభ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత బీజేపీ శ్రేణులు కూడా కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణను కూడా పశ్చిమ బెంగాల్ హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తుంది. అది సాధ్యపడుతుందా? ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన చూసినారు. తర్వాత కాంగ్రెస్ పాలన ఎన్నో సంవత్సరాలు చూసినారు. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎప్పుడు లేనంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా చూసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాచుకోవడం అనే ఒక రెండే కారణాలతో ముందుకు పోతుంది. ఇంకొకటి వాళ్ళ వ్యక్తిగత గొడవలు, పార్టీ గొడవలు, నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నా, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను జిల్లా మొత్తం నేనే సంపాదించుకోవాలి, ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో నేనే సంపాదించుకోవాలి, జిల్లా మంత్రి నేనే సంపాదించుకోవాలి, ముఖ్యమంత్రి మీదనే రోజు విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే అవినీతి లేని ప్రభుత్వము, స్కాములు లేని ప్రభుత్వము, నిజాయితీ గల ప్రభుత్వము, ప్రజలను సంక్షేమం గురించి చేసే ప్రభుత్వం అంటే ఒక బీజేపీతో సాధ్యమనే ఇవాళ దాదాపు దేశంలో 24 రాష్ట్రాలలో మా పార్టీ ఉంది. ఆ రాష్ట్రాలలో ఎక్కడ కూడా చిన్న అవినీతి అనే మరక ఎక్కడ కూడా అంటుకోలేదు. అంటే వార్డు మెంబర్తో తీసుకొని మా పార్టీలో కేంద్ర మంత్రుల వరకు కూడా ఎవరి మీద కూడా ఇప్పటి వరకు చిన్న అవినీతి ఆరోపణ కానీ స్కాములు కానీ రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమనుకుంటారంటే బీజేపీకి ఒకసారి అధికారంకి ఇస్తేనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపోతుంది. నరేంద్ర మోడీ గారు పేద ప్రజల పక్షపాతి కాబట్టి ఈ రాష్ట్రంలో మంచి పాలన, ప్రజలకు అన్ని పథకాలు చేరాలంటే అవినీతి లేని, స్కాములు లేని, నిజాయితీ గల దేశభక్తులు, దేశం గురించి పనిచేసే బీజేపీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని గ్రామ స్థాయి దాకా ఈ వార్త తెలిసిపోయింది. పేద ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఒక్క కరోనా తర్వాత ఇప్పటిదాకా అందరికీ బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ, ఉచితంగా ఇస్తున్నాడు. అంటే ఎవ్వరు కూడా ఆకలితో ఇబ్బంది పడొద్దని కరోనా తర్వాత ఇప్పటి వరకు కూడా కంటిన్యూ నడుస్తుందంటే నరేంద్ర మోడీ గారి పాలన ఎంత బాగుందనేది అందరికీ తెలిసిపోయింది. ఇంతకుముందు అంటుంటే బీజేపీ ఏడున్నదని, బీజేపీ గ్రామాన చేరుకున్నది. ఇవాళ సర్పంచ్లు అయినరు, వార్డు మెంబర్లు అయినరు, కార్పొరేషన్లు గెలిచినాం. కాబట్టి ఎవ్వరు ఎన్ని రకాల కుట్రలు పన్నినా రాబోయేది మా బీజేపీ ప్రభుత్వమే. డబుల్ ఇంజన్ సర్కార్ 100%గా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ కూడా 3 కార్పొరేషన్లు విభజించి 3టిని కూడా 100% మేము కైవసం చేసుకోబోతున్నాము. వ్యూహాలు ఏం లేదు, ప్రజలకు తెలుసు బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రం కానీ కార్పొరేషన్లు కానీ అవినీతి లేకుండా, వాళ్ళు పార్టీలో పనిచేస్తున్నారంటే ఏదన్నా చిన్న తప్పు చేయాలంటే భయమున్న నాయకత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఒక పద్ధతిగా పనిచేసే నాయకత్వం కానీ, అవినీతి లేకుండా పనిచేయడం కానీ ఈ బీజేపీ నాయకులలో ఉంటుంది. కాబట్టి బీజేపీనే గెలిపించాలని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తము వాళ్ళ మనసులలో పూర్తిగా నాటకపోయింది. అయితే సార్, ప్రధాని మోడీ ఏదైతే మన పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో దిశానిర్దేశం చేసిన తర్వాత 2 సార్లు పెట్రోల్ డీజిల్ ప్రైస్ అయితే పెరిగింది. ఇంకా ఇదే నేపథ్యంలో రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. రానున్న రోజులలో దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుంది, కేవలం ప్రధాని మోదీ కారణంగా ఈ భారతదేశం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దేనిపై? ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి నేను మాట్లాడొద్దు, కానీ నిజంగా చెప్పండి, ఎవరినన్నా కొద్దిగా చదువుకున్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ని, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ ఈ రాష్ట్రంలో పెరగడానికి కారణం ఏంటంటే కనీసం కొద్దిగా మంచిగా చదువుకొని తెలివైన 7వ క్లాస్ పిల్లగాని, 7th క్లాస్ చదివిన పిల్లగాని అడిగితే కూడా చెప్తాడు. ఏమని?
ఆ స్టూడెంట్ పోయి అడిగి ఎందుకు పెరుగుతుందంటే ఈ పెట్రోల్ అనేది డీజిల్ అనేది మన దగ్గర ఉత్పత్తి కాదు, బయటికి వెళ్ళి తీసుకుంటాము. అంటే బయట 1000 రూపాయలకు దొరికే వస్తువు తెచ్చి 200కి అయితే అమ్మలేము కదా. అయినా నష్టాన్ని భరించి కూడా పేద ప్రజల మీద భారం పడకుండా దాన్ని ఎంతో కంట్రోల్ చేసేపటికనే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలలో యుద్ధ వాతావరణంలో పెరిగినాయి. కానీ మన దేశంలో కొద్దిగా పెరిగితే బొబ్బులు ఎత్తిపోతున్నారు. ప్రతి దాని మీద, మద్యపానం మీద, సిగరెట్ల మీద రకరకాలుగా అసలు పెట్రోల్ కంటే 100 రెట్లు ఎక్కువ పెరుగుతాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు, దాని గురించి ఒక మాట కూడా మాట్లాడరు. ఎందుకు పెరిగిందని ఎవరు అన్నారు? పెట్రోలు, డీజిల్, గ్యాసు ఈ 3 కూడా మనకు బయటికి వెళ్ళి వస్తాయి. ఇవి ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెంచుతూ బొబ్బేలు ఎత్తిపోయి ఏదో ఇప్పుడు స్వతంత్రం వచ్చిన పాలించినప్పుడు ఎన్నటి పెట్రోల్ ధరలు పెరగలేదు, డీజిల్ ధరలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు. వాళ్ళు ఒక 30 ఏళ్ళు ఇందిరాగాంధీ ఉన్న రోజులు ఒకటే రేటు ఉంది, నెహ్రూ ఉన్న రోజులు ఒకటే రేటు ఉంది, రాహుల్ గాంధీ ఉన్నప్పుడు ఒకటే రేటు ఉంది, వీళ్ళందరూ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒకటే రేటు ఉంది. ఖాళీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినాకనే ఊకినే పెరుగుతుంది అని చెప్తే ఒకటి అర్థం ఉన్నది. వాళ్ళు కూడా ఇంతకుముందు ఇదే పని చేసిర్రు, వాళ్ళ పార్టీలో కూడా ప్రధానమంత్రులు అయినరు. ఎందుకు పెరుగుతుందో తెలియనంత ఇంగిత జ్ఞానం లేకపోతే వాళ్ళని ఏమంటాము, వాళ్ళని ఏమనలేము. వాళ్ళు మాట్లాడిన మాట చూసి పొలిటికల్గా ఏదో చెప్పాలని చెప్తారో నవ్వుకోవడం తప్పించి అర్థం లేదు. అది కూడా తెలివైన వాళ్ళు, మేధావులకు తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడడం రాజకీయ కక్షతో మాట్లాడుకొని ఈ టైంలో ఇంత తక్కువ పెరగడము, ఇంత తక్కువ పెంచడము నిజంగా ఈ ప్రధానికే సాధ్యమైంది. వేరే వాళ్ళు లేకపోతే ఇంకా విపరీతమైన పెరుగుతుందని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన ఆరోపణలో అర్థం లేదు. అయితే సార్, తెలంగాణలో రైతులు ధాన్యం కొనుగోలుపైన బీజేపీ కొన్ని రోజులుగా విస్తృతంగానైతే స్పందిస్తూ వస్తుంది, పోరాటాలు చేస్తూ వస్తుంది. ఇప్పటి కూడా ఆ పరిస్థితి ఇంకా అట్లనే ఉంది. దీనిపైన ఇంకా మీరు రైతులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఏ రకమైన పోరాటాలు చేయబోతున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా రైతు అనేవారు కష్టపడొద్దని ఒక కాన్సెప్ట్తో పోయి అసలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, మీరు ఎవరినైనా తెలుసుకోండి. రైతులకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేసిన సౌకర్యాలు, వాళ్ళకి వివిధ రకాలుగా ఇబ్బంది కలగకుండా చేసిన ప్రయత్నాలు ఏ ప్రధానన్నా చేసిండు ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ప్రతిపక్షాలు ఏవే ఉన్నాయో ఇవాళ వాళ్ళని చెప్పమనండి. ఇప్పుడు ముందు నుంచి కూడా రైతు అనేవాడు చాలా కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. చేతికొచ్చిన పంట అమ్ముకుంటేనే కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చి ఇంతో అంతో లాభం వస్తే ఒక 2 పంటలు పండిస్తే ఆయన సంవత్సరం అంతా బ్రతకాలి. అలాంటి వారిని మనం కాపాడాలనే ఉద్దేశంతో మా కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బంది కలగకుండా చేయడానికే ప్రయత్నించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చిన్న ఇబ్బందులను వాళ్ళు కూడా ఈ రైతును కూడా మేము కూడా ఆదుకోవాలని ఒక దృష్టి లేకపోవడంతో ఈ పంట పండించినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులకు ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా రాబోయే కాలంలో మా ప్రధానమంత్రి ఇంకా ఈ చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా ప్రయత్నం చేస్తారని మాకు పూర్తి నమ్మకం. ఇక చివరిగా ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కంపేర్ చూస్తే ఆ తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇవి ప్రజలకు మంచి కలిగే రకంగా ఉన్నాయా, దోచుకునే రకంగా ఉన్నాయా? ఆ 10 ఏళ్ల పాలననేమో మామ, కొడుకు, అల్లుడు, మేనల్లుడు, బిడ్డే దోసుకున్నారు. అదొక్క ఇంట్లోకి పోయింది మొత్తం. కాంగ్రెస్ పాలనేమో వార్డు మెంబర్ కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా ఎవరి దాళ్ళు దోసుకొని పోతూనే ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పడిపోతే ఎత్తుకపోతారు, చూసినా ఎవరిని దొరికిన సామాను ఎత్తుకపోతాడు. మళ్ళీ వాళ్ళే కొట్టుకుంటారు, నువ్వెక్కువ గుంజుకపోతున్నావురా, నువ్వెక్కువ గుంజుకపోతున్నావు అని. ఇప్పుడు తెలంగాణలో అధికారం అనే లారీ కింద పడ్డది. దాంట్లో ఉన్న డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ దోసుకోవడానికి అలా ప్రయత్నం. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో మేము రాము కాబట్టి ఉన్నప్పుడే దోసుకుంటే మళ్ళీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతకొచ్చు మేము అనే ఉద్దేశంతో వాళ్ళ పాలన సాగుతుంది. దాంట్లో కొట్లాడుకుంటారు మంత్రులు, ఎమ్మెల్యేలు. నా దాంట్లో నువ్వు ఏళ్ళు పెడుతున్నావు, నీ దాంట్లో ఆయన ఏళ్ళు పెడుతున్నావు అని కొట్లాడుకుంటారు. కాబట్టి ఎంత చేసినా ముఖ్యమంత్రి మీదే రోజు విమర్శలు చేస్తారు. వాళ్ళ దాంట్లో క్రమశిక్షణ లేదు, పార్టీలు ఇది మాట్లాడదో తెలియదు, ముఖ్యమంత్రి అనే గౌరవం ఇచ్చే సంస్కృతి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్. అది అనుకోకుండా వచ్చిన పార్టీ, ఇక మళ్ళీ కనిపించకుండా పోయే పార్టీ. ఇక సార్, ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎం సెలక్షన్ పైన బీజేపీ ఎట్లా ఫోకస్ చేయబోతుంది? ఎందుకంటే గతంలో చూసుకుంటే 48 కార్పొరేట్ సీట్లను అయితే గెలుచుకుంది. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేశారు, 300 వార్డ్స్ అయితే అయ్యాయి. దీనిపైన ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? ఎన్ని మేయర్లు కైవసం చేసుకునే అవకాశం? ఇప్పుడు మేము 3 కైవసం చేసుకోవడానికే మేము ముందు నుంచి కూడా మా పార్టీలు, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ కూడా ఇవాళ బీజేపీ పాలన ఉన్న కార్పొరేషన్లు అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ, అక్కడ స్థానికంగా ఉన్న డ్రైనేజ్ విషయంలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ చేయవలసింది ఏముంటుంది? వీధి లైట్లు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ నీరు,
సరి అయిన సౌకర్యాలు కల్పించాలి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా కొద్దిగా రోడ్లు విస్తరణ చేసుకెళ్ళాలి. ఈ 4 అడుగుతారు కార్పొరేషన్లు, మిగతా ప్రభుత్వాలు గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ 4 చేయాలంటే కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో కూడా అధికారం రాబోతున్నది, కార్పొరేషన్ కూడా బీజేపీకి అప్పచెప్తే ఈ 3 కలిపితేనే ఈ హైదరాబాదు రాష్ట్రంలో ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో అన్ని రకాలుగా బాగుంటాయనే ఆలోచనకు ఇప్పటికే మన హైదరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము 100కి 100 రూపాయలు 3 కైవసం చేసుకుంటాము. ఇంకా పూర్తి స్థాయిలో డివిజన్ల విభజన కూడా జరగలేదు. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మేము ఇంకా ఏ విధంగా పోతే ముందుకు ఉంటుందనే ఉద్దేశంతో మా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.